N24 న్యూస్ ఉస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు ఓంకార్ చందు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రతిపక్ష నాయకులు అసలు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 500 సంవత్సరాల క్రితం పుట్టిన ఎల్లమ్మ తల్లి దేవాలయం భూమిని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కబ్జా చేశారని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు అసత్యమని ఆయన ఖండించారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం సరైన విధానం కాదని ఆయన పేర్కొన్నారు. ఇక్కడున్న కొంతమంది లీడర్లు ఏదైతే ఉస్నాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్ మన మహాసముద్రం కండి బైరేడు చెరువు అంచును పట్టుకొని మనం అక్కడ ఒకటి ఇంజనీరింగ్ కాలేజ్ కడదాము అని చెప్పేసి ఆలోచన చేసి ఆ దిశగా ఇక్కడ కాలేజీని కూడా శాంక్షన్ ఇప్పించడం జరిగింది మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. కానీ కొంతమంది ఇక్కడున్న అభివృద్ధిని ఓర్వలేక వాళ్ళు వచ్చేసి అంత దూరాన కడుతున్నారు అని అంటున్నారు. వాళ్లకు ఏమైనా అవగాహన ఉందా అని అడుగుతున్నా ఇవాళ నేను. అదేమన్నా అంబేద్కర్ చౌరస్తాలో కట్టేదా, లేక ఉస్నాబాద్ బస్టాండ్ దగ్గర కట్టేదా, మల్లెచెట్టు చౌరస్తా దగ్గర కట్టేదా? దాన్ని ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఉస్నాబాద్ అభివృద్ధి అని అంటే ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 7 మండలాలు అభివృద్ధి. ఆ దిశగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆలోచన చేస్తున్నారు. అంతేకాని ఇది అంత దూరం ఉన్నది, ఇది ఇంత దూరం ఉన్నది అని చెప్పేసి మాట్లాడడం చాలా తప్పు. ఇవాళ ఐఓసీ బిల్డింగ్ తీసుకోండి, ఎంతమంది పోయినా అక్కడ పార్కింగ్ పెట్టుకోవచ్చు. చల్లని వాతావరణం, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మంత్రి గారి ఆలోచన కూడా చెప్పడం జరిగింది ఇంతకు ముందే. ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాను చూసుకొని 5 కిలోమీటర్లు చుట్టూ రింగ్ రోడ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. అంటే మంత్రి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా, ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఇవాళ మన మంత్రి పనిచేస్తున్నాడు. అంతేకాని ఇలాంటి ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ఏదో మాట్లాడదాం అనుకోవడం మీరు చాలా తప్పు. అదొక్కటే కాదు, ఇంకొకటి కూడా మొన్న 10-15 రోజుల నుంచి వస్తున్నాయి పొన్నం ప్రభాకర్ గారు భూమి కబ్జాలు అని. అరే సన్నాసి, ఇవాళ మాట్లాడుతున్నాం, ఇన్ని రోజులు అనలేదు. 700 సంవత్సరాల క్రితంలో ఉన్న ఎల్లమ్మ టెంపుల్ అది. దాన్ని కబ్జా చేసుకున్న దొంగ నువ్వు. ఇవాళ అట్టి భూమిని ఇలా కబ్జా చేస్తున్నాడని మాట్లాడుతున్నావు. ఇది సరైన పద్ధతి కాదు. ఇది ప్రభాకర్ అన్న గారు దాన్ని దేవుని కోసం, ఆ గుడి కోసం ఏదో ప్రహారీ కూడా పెడదామన్నాడే తప్ప కబ్జా చేసుకుంటాను అని చెప్పేసి ఇలాంటి కళ్ళబల్లి మాటలు మాట్లాడే వాళ్ళందరికీ ఆ ఎల్లమ్మ తల్లి వారి యొక్క మెదట్లో చొచ్చి వారికి ఇలాంటి ఆలోచనలు వచ్చేలా, ఇలాంటి మాటలు మాట్లాడకుండా వారికి మంచి మాటలు వచ్చేలా, మంచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోయే మాటలు వాళ్ళకు రావాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంకో తాప మంత్రి పొన్నం ప్రభాకర్ గారి గురించి ఏమన్నా మాట్లాడితే ఖబర్దారని తెలియజేసుకుంటూ ఉస్నాబాద్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మా మంత్రి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.